రీసెంట్‌గా నన్ను ఒకరు అడిగారు. ఏమని వాళ్ళు కట్టుడు పళ్ళు పెట్టించుకున్నారు. ఓకే. పెట్టించుకున్న కొన్ని ఇయర్స్ అయిపోయింది. హుహు. చాలా ఇయర్స్ అయిపోయింది. ఇయర్స్ అయిపోయాక అవి విరిగిపోతున్నాయి. హుహు. విరిగిపోయి చిన్న చిన్నగా వస్తున్నాయి. హుహుహు. అంటే మన ఒరిజినల్ పళ్ళైతే విరుగుతాయి గానీ, కట్టుడు పళ్ళు గూడా విరుగుతాయా అని. అదే అవుతుంటాయండి. వాళ్ళు కింద పడ్డము, వాళ్ళకేదన్నా అంటే ఇప్పుడు ఏదన్నా యాక్సిడెంట్ అవ్వడము, హ్మ్. అట్లాంటి వాటిలప్పుడు ఇరిగిపోతుంటాయి అవి కూడా. ఆ హ్మ్. కండిషన్ కాకుండా ఆ నార్మల్‌గా కండిషన్ విరిగిపోతే? కాకుండా విరిగిపోవడం అంటే కొంతమంది మెటల్ సెరామిక్ పళ్ళు వేయించుకుంటారు. అంటే పైన భాగం మాత్రం సెరామిక్ ఉంటది. లోపల హ్మ్. మెటల్ పోర్షన్ ఉంటదనమాట. ఓకే. తిని తిని ఆ మెటల్ పైన సెరామిక్ పోర్షన్ అరిగిపోయి లోపల మెటల్ పోర్షన్ బయటకొస్తుంది. హుహు. ఇన్ థాట్ కేస్ అట్లాంటి అది అయిందనుకోండి. ఒకవేళ సెరామిక్ పోర్షన్ పోయింది. మెటల్ పోర్షన్ మాత్రమే ఉంటే గనక హ్మ్. అప్పుడు ఇరిగిపోయినట్టే ఉంటది. లుక్ చూడ్డానికి. హ్మ్. ఇరిగిపోయింది అనిపిస్తుందనమాట. అదే ముక్కలు అట్లాంటి ముక్కలుగా ఒకవేళ వచ్చేస్తే? ముక్కలు ముక్కలుగా రావడం అనేది మెటల్ సెరామిక్ పళ్ళలో అవ్వదండి. అవ్వదు. ఏదేమున్నా కొంచెం యాక్రిలిక్ అంటాం. యాక్రిలిక్ అంటే కొన్ని ప్లాస్టిక్ పళ్ళు లాంటివి హ్మ్. ఇస్తుంటారు. హ్మ్. అవి మాత్రమే ఏమన్నా అయ్యే ఛాన్స్ ఉంటది. ఇట్లా ముక్కలు ముక్కలుగా అవ్వడం అంటే అదొకటే ఛాన్స్ ఉంటదనమాట. హ్మ్. అట్లా. ఓకే. పళ్ళ సందులు గ్యాప్ వస్తూ ఉంటాయి కదా! పళ్ళ మధ్యలో. అవి ఎందుకు ఏర్పడతాయి? పళ్ళ మధ్యలో సందులు హ్మ్. అంటున్నారు. హ్మ్. పళ్ళ మధ్యలో సందులు చిగుళ్ళు ఇన్ఫెక్షన్ వల్ల వస్తుంది. కొన్నిసార్లు దవడలు లేట్‌గా పెరుగుతుంటాయి. హ్మ్. దవడల దశ పెరిగే ఇది ఉంటుంది. అది కొంచెం లేట్‌గా డిలేడ్ ఏజ్‌లో అవ్వడం వల్ల కూడా సందులొస్తాయి. అంటే స్పేస్ ఎక్కువుంటది దవడలో, పళ్ళ నెంబర్ తక్కువుందనుకోండి. హ్మ్. లేదా పళ్ళ సైజ్ తక్కువుంది, దవడలో స్పేస్ ఎక్కువుందనుకోండి. కొంచెం రిలాప్స్ అంటే కొంచెం మూవ్‌మెంట్ అయినప్పుడల్లా మనకు సందులొచ్చినట్టు అనిపిస్తుంటది. ఇదొక కారణం ఉంటుంది. ఇంకొకటి చిగుర్ల ఇన్ఫెక్షన్ అన్నమాట. హ్మ్. అంటే చిగుర్లో ఏమన్నా ఇన్ఫెక్షన్ ఉండడం వల్ల ఎముక తగ్గిపోతుంటది. ఎముక హ్మ్. తగ్గుతున్న కొద్దీ పన్ను లూజ్ అయిపోయి కొంచెం కదలికలు స్టార్ట్ అవుతా ఉంటాయన్నమాట. అట్లా. ఓకే. అదొకటి ఒక 30 చూసుకోవాల్సొస్తది. ఇయర్స్ తర్వాత ఒకవేళ ఆ గ్యాప్స్ వస్తే ఏం చేయాలి? యూజువల్లీ 30 ఇయర్స్ తర్వాత ఉండదు హ్మ్. ఎనీ గ్యాప్. వస్తుంది అంటే గనక కొంచెం చిగురు ఇన్ఫెక్షన్ ఏదో మైల్డ్‌గా స్టార్ట్ అయితేనే వస్తదనమాట. హుహు. లేదంటే కొన్నిసార్లు ఏమవుతుంటది జ్ఞానదంతాలు వస్తుంటాయి వెనకాల నుంచి. అవునవును. అవును. జ్ఞానదంతం వస్తున్నప్పుడు పళ్ళని పుష్ చేస్తుంటది. హ్మ్. ఒక మూవ్‌మెంట్ ఇవ్వడం. సో, దానికి గూడా కొంచెం సందులు అంటే అది బయటికి ఎరప్ట్ అవుతూ ముందు పళ్ళని జరపడం, కొంచెం మోలార్ వరకి వస్తుంటదనమాట. ఆ ఫోర్స్‌కి ఏమైనా అవుతుందో కూడా చూసుకోవాల్సొస్తుంది హ్మ్. ఒక్కొక్కసారి. ఓకే. అట్లా అన్నమాట. అంటే స్పేస్ కంపెన్సేట్ అవ్వలేకపోతుంది అక్కడ అనేసి. హ్మ్. ఆ జ్ఞానదంతం కంపెన్సేట్ అవ్వక ఇట్ ఈస్ గివింగ్ అన్‌వాంటెడ్ ఫోర్సెస్ టు ద అడ్జసెంట్. ఇంకొక టూత్‌కి ఇస్తుందని అర్థం. ఓకే. అట్లా.